హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు వీడియో వచ్చేసి స్వీట్గా ఉండే సేమియా చూపెట్టబోతున్నాను. సో ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ బేబీ ఫుడ్ రెసిపీస్ మీ ముందు పెడతాను. అండ్ ఈ సేమియా రెసిపీ కోసం మనం 2 టేబుల్ స్పూన్స్ కాజు, 2 టేబుల్ స్పూన్స్ బాదం, కిస్మిస్ అండ్ కర్బూరా గింజలు తీసుకోవాలి. దీనికి మనం ముందుగా నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇక్కడ నేను కాజు ఫ్రై చేస్తున్నాను. ఇలా లైట్ బ్రౌన్ షేడ్ వచ్చినాక ఇవి తీసుకోవాలి. ఆ తర్వాత కిస్మిస్ అయితే వేస్తున్నాను. ఇది ఎమ్మటే ఫ్రై అయిపోతుంది. సో కొంచెం కలర్ షేడ్ అవ్వగానే తీసేసుకోవాలి, లేదంటే మాడిపోతుంది. ఇలా వీడియోలో చూపెట్టినట్టుగా 1 by 1 డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలి. అండ్ బాదం అయితే పీసెస్లోకి కట్ చేసుకోవాలి మనం ముందే. సో ఇలాగా కట్ చేసుకున్నాక కర్బూజా గింజలు కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి, బ్రౌన్ షేడ్ వచ్చేలాగా. ఇలా ఇవన్నీ ఫ్రై చేసుకొని అయితే ముందు మనం పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ సేమియా తీసుకోవాలి. ఇది ఇలా ఉంటుంది రోల్స్ లాగా. వీటిని ఫస్ట్ మనం డివైడ్ చేసుకోవాలి, అంటే కట్ చేసుకోవాలి. ఆ రోల్స్ని అన్నిటిని కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి, లేదంటే మనకి తిప్పడం కష్టం అవుతుంది. సో నెయ్యిలోనే ఫ్రై చేసుకోవాలి. ఇది అప్పుడే టేస్టీగా ఉంటుంది. ఆయిల్లో చేస్తే టేస్ట్ బాగోదు. సో ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టుగా పీసెస్గా చేసుకొని మళ్ళీ పైనుండి కూడా ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకుంటే అది డ్రైగా ఉంటుంది కదా. తర్వాత ఇలా చిన్నగా స్పూన్ పెట్టి సపరేట్ చేస్తూ లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడ చూపెట్టినట్టుగా ఈ బ్రౌన్ షేడ్ వచ్చిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు వచ్చేసి 2 లీటర్స్ పాలు అన్నమాట. ఇవి మంచిగా మరగబెట్టినవి. 2 లీటర్స్ పాలకి 1/2 kg సేమియా తీసుకోవాలన్నమాట, లేదంటే గట్టిగా అయిపోతాయి పాలల్లో వేసినాక. సో పాలు ఎక్కువ ఉండాలి కాబట్టి 2 లీటర్స్ పాలు తీసుకున్నాము. ఇక్కడ 1/2 kg సేమియా వేసేసాము. పాలల్లో షుగర్ మన ఇష్టం వచ్చినంత వరకు వేసుకోవచ్చు, స్వీట్ని తినే బట్టి. తర్వాత ఇలా సేమియా దీంట్లోకి వేసినాక ఒకసారి మొత్తం కలపాలి. తర్వాత పైనుండి ఏవైతే డ్రై ఫ్రూట్స్ మనం ఇందాక ఫ్రై చేసుకున్నామో అవన్నీ పైన గార్నిష్ చేసుకోవాలి. అంతే, సేమియా రెడీ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.